ఊరుకోనా? నేను ఇప్పుడు రవిని కాదు, ఏంటో నేను ఇప్పుడు ప్రొఫెసర్. అప్పుడు తాలింపేట రాదు కానీ నువ్వేం ప్రొఫెసర్? ఏయ్, నా పేరేంటో తెలుసా? రవి కాదు, ఏంటో నా పేరు వీరు సహస్ర అబ్బో బుద్ధి. సిగ్గుండాలి. అయినా సంక్రాంతి కూడా కాదుగా, ఎందుకు ఈ వేషాలు? ఏయ్, ఈ లాక్డౌన్లో నీలాంటి ఈడియట్ ఇంకొక ముగ్గురు ఉన్నారు. నా లైఫ్లో 3 idiots అద్దరింది ప్రోగ్రాంలో నన్ను అడ్డదిడ్డంగా ఆడుకుంటున్నారు పంచలేసి. వాళ్ళకు ఒక లెసన్ నేర్పాలని స్కిట్ రాస్తున్నా. అవునా? ఇంతకి ఎవరు వాళ్ళు? ఇంకెవరు, ఆ గల్లీ బాయ్స్ ఓ సద్దాము, భాస్కర్, యాదమ్మ రాజు. ఈ రోజుతో వాళ్ళ పని అయిపోవాలి. అయితే ఓకే. చూడాలనుకుంటావా? ఆ లెట్స్ బిగిన్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి. హాయ్ 3 idiots. ఫేక్ ఆర్ రియల్ లో మీ ముగ్గురు గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఒక న్యూస్ పేపర్ లో వచ్చిందబ్బా. ఏ ఛానల్ అన్నది? ఛానల్ కాదురా, పేపర్ రా. న్యూస్ పేపర్ లో వచ్చింది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదనేది మీరు చెప్పాలి. అది నేను విన్నప్పుడు నేను కూడా షాక్ అయినాయి. మా సూపర్ స్టార్స్ గురించి ఇలా ఇంత గలీజ్గా వచ్చిందా అని. సో ఫేక్ ఆర్ రియల్, మనం ఫస్ట్ యాదమ్మ రాజుతో స్టార్ట్ చేస్తున్నాం. రాజు, నీకు నిజం చెప్పు, ఒక పెద్ద ఛానల్ నుంచి ఆఫర్ వచ్చింది, ఎస్ ఆర్ నో? వచ్చింది. ఎస్ ఎస్. ఎప్పుడన్నా వచ్చిందని చెప్పి ఎప్పుడంటే భాస్కర్, సద్దాం, ఇది మీకు కూడా తెలీదు, వాడికి ఒక పెద్ద ఇంగ్లీష్ న్యూస్ రీడింగ్ ఛానల్ నుంచి ఆఫర్ వచ్చింది. ఇంగ్లీష్ 30 లక్షలు నెలకి ఇద్దామని కూడా రెడీ అయ్యారు. వాడు ఏం చెప్పిండో వాడి నోటి నుంచే తెలుసుకుందాం. ఏం చెప్పినారా వాళ్ళకి? అన్నా ఇది ఫేక్. ఇది ఇప్పుడే అన్నావా పెద్ద ఛానల్ నుంచి ఆఫర్ వచ్చిందని? నాకు ఉన్న ఛానల్ వస్తలేవు అంటే పెద్ద ఛానల్ ఎక్కడికి వస్తాయన్నా? It was the Third World War when the Kohinoor diamond was taken away by the Britishers. Ready? It's a cold world war. British is taken by the Kohinoor diamond. అయితే ఫేక్ ఆర్ రియలా? ఫేక్ ఆర్ రియల్ అడుగుతుర్రు. అదే నువ్వు చెప్పాలి మరి. నన్నే నాన్న. ఇది ఫేక్ అన్నా. ఇది ఫేక్. ఓకే, నమ్మేసినాం. సెకండ్ అయితే దారుణం రా. ఒక అమ్మాయి కోసం ఈ పని నీకు అసలు సంబంధం లేనిది ఎప్పుడు అసలు చేయడానికే చాలా గలీజ్ గా ఫీల్ అవుతుంది, కానీ నువ్వు చేయడానికి సిద్ధమైనవు. చికెన్ రాదని డ్రైయర్లు అమ్ముకున్నాడు. ఒక అమ్మాయి కోసం ఈ పని చేయడానికి కూడా సిద్ధమయ్యావు, అవునా కాదా? ఎప్పుడన్నా అది విత్ ప్రూఫ్ ఇస్తా నేను. ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతావు? నా ఫస్ట్ సత్యమా నాడు తెలివి మనతో అడగాలి. ఇవన్నీ ఆయన అడగాలి ఇలాంటి క్వశ్చన్లు. ఇది న్యూస్ లో వచ్చింది. భాస్కర్, సద్దాం, ఇది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలా. యాదమ్మ రాజు గబ్బిలం సూప్ ఉంటది కదా, గబ్బిలం సూప్, అది తాగడానికి సిద్ధమైందంట. ఎందుకంటే వాడి గర్ల్ ఫ్రెండ్ చైనీస్ అని. గబ్బిలం సూపా? కరోనా నీ వల్ల వచ్చింది. అయితే గద్దా పోయి గబ్బిలం చూసి కూడా దాతాడన్నా? అరే గబ్బిలం సూప్ తాగిరు కాబట్టి కరోనా వైరస్ వచ్చిందిరా. గబ్బిలాన్ని తింటున్నారా చైనీస్ లా? ఎట్లా తింటారు? అట్లా ఎట్లా తాగుతారు సూప్? అది ఇజ్జత్ తీసుకో. గల్లీ బాయ్ ఇజ్జత్ తీసి పడేసి అన్నాడు. చెప్పు. నీ వల్ల కదరా పెరుగుతుంది. అరే గర్ల్ ఫ్రెండ్ ఉన్నదంటే ఉన్నది, కానీ గబ్బిలాలు సూపులు తాగడం ఏంద్రా? సిగ్గు శరం ఉండాలా? నేను గబ్బిలాన్ని చూసుడే టీవీలో చూసుడు, దాని మళ్ళీ నేను దాగుడు, మళ్ళీ నాకు చైనీస్ పోరి లవర్ ఉండు. లాస్ట్ ఫేక్ ఆర్ రియల్ న్యూస్ యాది నీ గురించి. నువ్వు రోడ్ పైన నడుస్తుంటే, ఇది వీళ్ళిద్దరు కూడా చెప్తారు, సద్దాం అండ్ భాస్కర్, రోడ్ మీద నడుస్తుంటే ఈ వింత చేష్ట చేస్తావంట, అవునా కాదా? ఏ వింత చేష్ట చెప్తే రోడ్ పైన మస్తు చేస్తా నేను. రోడ్ మీద ఎవడు చేయడు, అది నువ్వు ఒక్కడే చేస్తావు. భాస్కర్, ఎస్ ఆర్ నో? ఇది జెన్యున్ ఒప్పుకుంటా. రోడ్డు మీద పోతా అంటాం కదా, ఏం చేస్తా దేక్కుంటా పోతాను రోడ్డు పైన. సినిమా పోస్టర్ ఉంటాయి కదా, అవి పోయి ముద్దులు పెడతారన్నాడు. అది ఏం గలీజ్ పద్ధతి నాకు అర్థం కాదు. మన న్యూస్లో ఎందుకు వచ్చిందిరా? నువ్వు రోడ్ మీద నడిచేటప్పుడు సడన్ గా ఎవడు చూస్తున్నాడా లేదా అని చూడకుండా కూడా ఒంగుతుంటావంట. ఓకే, ఒకసారి పైసలు కింద పడితే ఒంగినా. అది ఒంగినవా లేదా? ఒంగినా. ఇది రియల్ అని ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు యాదమరాజు ఒంగురాజు అంటాడు నన్ను.
యాది ఎవరు సద్దామా భాస్కరా? భాస్కర్ రెడీయా? నీ గురించి పేపర్ లో ఏమేమి వచ్చిందో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. జనరల్ గా ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటది. ఇప్పుడు రాజుకి రోడ్డు మీద వంగడం నడుచుకుంటూ భాస్కర్ నిజం అనుకుంటారా వంగుడు? భాస్కర్ నీకు కూడా ఒక వీక్నెస్ ఉంది, కానీ నీకు చాలా కష్టం ఉంటది ఆ వీక్నెస్ చెయ్యాలి అని అంటే, అవునా కాదా? సద్దాం రాజు జాగ్రత్తగానండి. భాస్కర్ కి పెదవి కొరుక్కునే అలవాటు ఉందంట. అవో ఇది ఎంతవరకు? అయితే భాస్కర్ ఈ పెదవి కొరికేది రియలా ఫేకా? ఓకే ఫేకే కదా. భాస్కర్ నిన్ను ఎవరన్నా, ఇదైతే పేపర్లో వచ్చింది, ఎవరన్నా నిన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి కన్సల్ట్ చేశారా? అగో చేసిర్రు. రాజు అండ్ సద్దాం. భాస్కర్ ఒప్పుకున్నాడు, గిన్నిస్ బుక్ వాళ్ళు కన్సల్ట్ చేశారు. ఎందుకంటే 30 అడుగులు అంటే 30 ఫీట్ తన పనులతోని తవ్వగలుగుతాడు. అరే దేవుడిచ్చిన గొప్ప వరం రా నీకు. చాలా మంది అవేవో ఫార్మర్స్ రైతులు పెద్ద అవి వాడుతుంటారు అన్నమాట తవ్వడానికి. నువ్వు ఇట్లంటే చాలు మొత్తం 30 అడుగులు లోపల నుంచి వెళ్తుంది బయటికి. అదేరా అదే నీ ఫేస్ కి అందం, అది దాన్ని కాపాడుకో. సో ఇది రియల్ న్యూస్ అని ఒప్పుకున్నాడు. వెరీ గుడ్, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా సద్దాం దగ్గరికి వెళ్దాం. సద్దాం న్యూస్ పేపర్ లో ఫస్ట్ న్యూస్, నువ్వు రెగ్యులర్ గా నీ నెల ఖర్చులు అవన్నీ చూస్తే మీ ఇంటి కింద గుర్కాకి అంటే వాచ్మెన్ కి ఇచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయంట. ఎందుకు ఇస్తుంటావు? మీ ఇంటి కింద గుర్కాకి డబ్బులు ఎందుకు ఇస్తుంటావు? ఇచ్చినవని వచ్చింది. అరే రాజు నువ్వు ఒప్పుకుంటావా? భాస్కర్ నువ్వు ఒప్పుకుంటావా? నీ ఇద్దరు దోస్తులు కూడా చెప్తున్నారు. నాకు మా పక్కింటి పెట్టే గురక తప్ప ఇంకా గురక ఎవరో నాకు తెలియదు. చెప్తానా? నేనే ఒప్పుకుంటా. రాజుగాడు ఇంతకుముందు మా ఇంటికి వచ్చినప్పుడు వాచ్మెన్ నచ్చిందని చెప్పిండు. రాజుగాడు అడిగితేనే వాళ్ళు డబ్బులు ఇచ్చి రాజుగారి దానికి పంపించిన నేను. ఇంకా ఇంతకు మించి నాకేం తెలియదు. అరే ఇప్పుడు దీంట్లో నువ్వు ఏం క్లారిటీ చేస్తున్నావు తెలుసా? రాజుగాడు చెక్కాడు అన్నది క్లారిటీ ఇస్తున్నాను. ఇది భాస్కర్ ఎంతవరకు ఒప్పుకుంటావు నువ్వు? రవీణ నిజాలు నిప్పు లాంటివి, ఏదో రోజు బయటపడతాయి. ఈ రోజు రాజుగారు బండారం బయటపడ్డది. అంతే. మరి వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా, వాడు ఒప్పుకుంటాడు కదా నేషనల్ టెలివిజన్ మీద. ఈ ఇంట్రెస్టెడ్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో ఇది రియల్. సద్దాం గాడు గుర్కాకి డబ్బులు ఇచ్చిండట. రాజు నువ్వు ఒప్పుకుంటావా? ఏమో నాకు తెలియదు. నాడు ఏడిచ్చినో నాకు తెలియదు, ఎందుకు ఇచ్చినో నాకు తెలియదు. ఇప్పుడే అన్నావు కదరా ఇచ్చిండని. నాకు తెలియదన్నా, అది నా దగ్గరికి వస్తుంది. అది నాకు తెలియదు ఎందుకు ఇచ్చినాడు. సో ఇది రియల్ న్యూసే. నెక్స్ట్ న్యూస్, సద్దాం నీ బట్టలు ఎప్పుడు నలిగిపోయి ఎందుకుంటది? రాజుగాడు గుర్గానికి అందంగా కనిపించడానికి నా బట్టలు వేసుకుపోయి నలుపుకొని ఇచ్చి ఆడ పడేసిపోయింది. సరే ఇప్పుడు రాజు, ఇది నిజం కాకపోతే సద్దాం బట్టలు ఎప్పుడు నలిగిపోయి ఎందుకుంటాయి? అంటే రూమ్ లో వేరే యాక్టివిటీ చేస్తాడు. ఓకే అది కూడా రియల్ న్యూస్ అని ప్రూవ్ చేసాడు. మళ్ళీ రాజు నీ మీదకే వస్తుంది. ఫైనల్ సద్దాం, నీకు నెలకి ఎంత అయితే డబ్బులు వస్తాయో అంటే కామెడీ స్కిట్స్, టీవీ ప్రోగ్రామ్స్ అవన్నిటికీ నువ్వు సగం డబ్బులు దీనికి కేటాయిస్తావంట. అదొక పని ఉంది. ఎస్ ఆర్ నో? అనాథ శరణాలయాలు, మంచి పనులు, ఫుడ్ డొనేషన్ కానివ్వండి. ఇట్లా దొడ పండు కొడితే దగ్గరకు వస్తాయి. ఇట్లా చెప్పు, అది జగమెరిగిన, అది ప్రపంచం తెలిగిన సత్యం అన్నది. ఎవరైనా రోడ్డు మీద ఆకలితో పడుకున్నారంటే నా గుండె పగిలిపోతుంది అని. ఇట్లా సద్దాం నేను ఒప్పుకుంటా, కానీ నీకు వచ్చిన జీతంలో సగం నువ్వు ఈ పని చేస్తావంట. ఎస్ ఆర్ నో? నేను దానికి క్లారిటీ ఇస్తా. ఎస్ ఆర్ నో? ఎస్. సద్దాం గారికి వచ్చే డబ్బుల్లో సగము వాడు వాడే టాబ్లెట్స్ కే ఖర్చు పెడతాడంట. ఎంతవరకు కరెక్ట్? నీ బట్టలు నలిగిపోయి ఉంటాయి, జుట్టు చక్కగా ఉండదు, ఆ గడ్డం అడ్డదిడ్డంగా పెరుగుతుంటది. సరే నాన్న నేను ఒప్పుకుంటానా. ఓకే నేను టాబ్లెట్ కే సగం ఖర్చు పెడతా. ఆ టాబ్లెట్ ఎవరికి? ఈ రాజధాని కోసమే. పోతాడు, అడ్డమైన రోగాలు తగ్గించుకుంటాడు, వాడు పోలేడు మెడికల్ స్టోర్ దగ్గరికి. నేను పోయి తీసుకొచ్చి ఆ టాబ్లెట్ ఇచ్చా. బ్రేకింగ్ న్యూస్, సద్దాం తనకు వచ్చే శాలరీలో సగం డబ్బులు ఖర్చు పెడతాడంట. కానీ దేనికోసం? రాజుకి రకరకాల రోగాలు వచ్చాయి. ఇది నిజం అనుకుంటారు. అరే సద్దాం రేపు రోజున ఎవరైనా టెలికాస్ట్ అయితే ఏమనుకుంటారు? అరే
రే మీ గురించి అన్ని నిజాలు బయటపడుతున్నాయి, అందుకే ఈ ఫేక్ ఆర్ రియల్ రౌండ్ ఇక్కడికి సమాప్త. థ్యాంక్ యూ. మీ ముగ్గురుతోని సెకండ్ సెగ్మెంట్, సెకండ్ రౌండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రౌండ్. మీరు ముగ్గురు కామెడీ బాగా చేస్తారు. కామెడీ ఎప్పుడు బాగా పండుతుంది? మనం ఎక్స్ప్రెసివ్ గా ఉన్నప్పుడు పలుకుతుంది. అండ్ మీరు ముగ్గురు ఎక్స్ప్రెషన్స్ లో కింగ్స్ గానీ ఈ రౌండ్ లో మీ ముగ్గురులో ఆ తోపు కింగ్ ఎవరో మనం తెలుసుకుంటాం అనమాట. ఒక సిచ్యువేషన్ ఇస్తా, ఆ సిచ్యువేషన్ లో మీ ఫేస్ స్టాచ్యూ అయ్యి ఒక ఎక్స్ప్రెషన్ ఎంతవరకు సస్టైన్ చేస్తారో చూస్తాం అనమాట. ఓకేనా? ఎవరైతే ఆ ఎక్స్ప్రెషన్ ని బాగా పెడతారో, కరెక్ట్ గా పెడతారో వాళ్ళకి మార్కులు ఇక్కడ నేను వేస్తా. రెడీ? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మీరు అవసరం కొద్దీ ఒక దగ్గర నుంచి 3 లక్షలు 5 లక్షలు తీసుకున్నారు, కానీ తిరిగి ఇవ్వలేకపోతున్నారు. ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నారు. ఫైనల్ గా వాడు మీ ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. ఈ రోజు ఇస్తా అన్నావు ఏమైంది అని, కానీ మీ జేబులో చిల్లి గవ్వ లేదు. అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్, అంటే అప్పులోడు ఎదురుగా వచ్చినప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్. కవర్ చేసుకోండి ఫేస్. 3 2 1 గో. రాజుగారు, ఆ 3 లక్షల అప్పు ఈ రోజు ఇస్తా అన్నారు, మరి ఏమైంది? అన్నా కానీ కుదురుతలేదు సార్, నెక్స్ట్ మంత్. భాస్కర్ గారు, అది 3 లక్షలు ఈ రోజు ఇస్తా అన్నారు. అయ్యో. సద్దం గారు, ఆ 5 లక్షలు ఈ రోజు ఇస్తా అన్నారు. ఏదో కామెడీగా అన్నానండి, మీరు అంత సీరియస్ చేసినట్టు తెలియదు నాకు. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్, ఇంకా ఎక్స్ప్రెసివ్ గా, మీరు బాగా ప్రేమించిన అమ్మాయి ఆమె చీతు అని చెప్పి చెంపదెబ్బ కొట్టింది. ఆఫ్టర్ 5 years మీరు అదరిందిలో స్టార్స్ అయ్యారు. ఒక బస్ స్టాప్ లో తన పక్కన నిల్చున్నారు. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్, మీ బాడీ లాంగ్వేజ్. కవర్ యువర్ ఫేస్. 3 2 1 గో. హాయ్ రాజుగారు, నేనండి ప్రియాని. రాజుగారు, నేను మీరప్పుడు ప్రపోజ్ చేశారు, మీతో ఒక కాఫీ తాగొచ్చా? రాజుగారు ప్లీజ్, రాజుగారు మాట్లాడండి ప్లీజ్. నా ఎవరితో మాట్లాడలేను ప్లీజ్, నేను బిజీ, బస్ గురించి వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయకూడదు. అదేంది, అదరిందులో పెద్ద స్టార్, మీరు బస్ కోసం వెయిట్ చేయడం ఏంటి? అంటే మా ఫ్రెండ్ బండాడి తెచ్చేసిన. సద్దం గారు హాయ్ అండి. మీరు గల్లీ బాయ్స్ లో చేస్తుంటారు కదా? అవునండి. ఆ షోలో యాంకర్ చాలా అందంగా ఉంటాడండి. అదే వద్దు, ఇట్లాంటి వద్దు. టాస్క్ లో నువ్వు బయటికి పోయి చెప్తున్నా నేను. ఇప్పుడు హైలైట్, ఇదైతే స్టాచ్యూ, మీరు కదలలేరు, ఎక్స్ప్రెషన్ ఇచ్చి స్టాచ్యూ. అదరిందులో మీరు ముగ్గురు పెద్ద స్టార్స్. అయితే మన ఇండియాలో ఆస్కర్ అవార్డ్స్ వాళ్ళు వచ్చారు, హాలీవుడ్ వాళ్ళు వచ్చి మీ ముగ్గురికి బెస్ట్ కమెడియన్ అవార్డు ఇస్తున్నారు. అయితే మీరు ఆ అవార్డు తీసుకొని చేతులు ఇట్లా స్ప్రెడ్ చేసి అందరూ 1 కోట్ల మంది ప్రేక్షకులు ఎదురు ఇట్లా నిల్చున్నారు. కానీ మీకు సడన్ గా చల్ల గాలి తాకుతున్నది, మీరు జిప్ వేసుకోవడం మర్చిపోయారు. అని మీకు అప్పుడు అర్థమైంది. మీరు జిప్ వేసుకోలేరు, ఏమీ చేయలేరు. అప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్. ఓకేనా? రెడీయా? కవర్ యువర్ ఫేస్. 3 2 1 జిప్ ఓపెన్ ఉంది. యాక్షన్. రాజుగారికి చల్లగాలి తాగుతుంది, ఆలోచిస్తున్నాడు ఏ నుంచి వస్తుంది. ఆవిడ చూడు, భాస్కర్ గారు కింద నుంచే కాదు నోట్లకెళ్ళి కూడా చల్లగాలి పోతుంది. సద్దంగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ చల్లగాలిని. ఆడికి వెనకాల దురద పెడుతుంది. ఆ అవార్డుతోని వీపు గోక్కోవాలని కోరుకుంటున్నాడు, కానీ జిప్ ఎట్లా క్లోజ్ చేయాలని అర్థం కావట్లేదు ఆడికి. సూపర్ గైస్, వెరీ గుడ్. ఇదే స్పీచ్ లో మీ చేతిలో ఆస్కర్ అవార్డు ఉంది, కింద జిప్ ఓపెన్ ఉంది. ఇప్పుడు మీరు ఇచ్చే స్పీచ్ సద్దాం, నీతో నుంచి స్టార్ట్ చేద్దాం. జిప్ ఓపెన్ ఉంది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ అవార్డు తీసుకుంటున్నందుకు. అలా ఏం చెప్పిస్తున్నావు నా, నాకు ఎడో పోతాను ఎక్స్ప్రెషన్ అది. ఇప్పుడు ఇదే యాది గడి ఇంగ్లీష్ లో, ఎందుకంటే ఆస్కర్ అవార్డు కాబట్టి ఇంగ్లీష్ లో మాట్లాడాలి. యాది ఇంగ్లీష్ లా, యు ఆర్ గెటింగ్ కూల్ ఎయిర్. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ కూల్ వెదర్. మంచి గాలి వస్తుంది మీకు అందరికి. నాకు ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ.
అండ్ దిస్ అవార్డ్ డెడికేటెడ్ టు సల్లగాలి సల్లగాలి. సూపర్ రా, సూపర్, వెరీ గుడ్. మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాము. ఆ నెక్స్ట్ రౌండ్ పేరే మనకు ఎంతగానో ఇష్టమైన ట్రూత్ ఆర్ డేర్. ఆర్ యు రెడీ? రెడీ అన్న, రెడీ. కమ్ ఆన్ బాయ్స్, రెడీ. సో ఇప్పుడు ఏంటంటే ముగ్గురు ఉన్నారు. నేను ఒక్కొక్కరిని రెండు క్వశ్చన్లు అడుగుతా, సినిమా సంబంధించిన క్వశ్చన్లు. ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే మిగతా ఇద్దరితోని ట్రూత్ ఆర్ డేర్ ఆడే అవకాశం ఉంది. రాంగ్ ఆన్సర్ చెప్తే మిగతా ఇద్దరు కలిసి ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో వారితో ట్రూత్ ఆర్ డేర్ ఆడుకునే అవకాశం ఉంటుంది. లెట్ స్టార్ట్ విత్ రాజు. నువ్వు చెప్పరా, ఎవరితో స్టార్ట్ చేద్దాము? భాస్కర్ తోటి స్టార్ట్ చేద్దాం. రెడీ, భాస్కర్ అన్నాడు కాబట్టి రాజు నీతోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రాజు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన మొట్టమొదటి సినిమా పేరేంటి? 5 సెకండ్లు చెప్పాలా. గోకులంలో సీత. గోకులంలో సీత రాంగ్ ఆన్సర్. అక్కడమ్మ ఇక్కడబ్బా ఇస్ ది రైట్ ఆన్సర్. అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి, సారీ. నేను చెప్తాను కదా అన్న. అరే పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను చెప్తే నాకు కూడా గర్వంగా ఉంటది, అందుకే నేను చెప్పారా. అయితే ఇప్పుడు భాస్కర్, సద్దాం, మీరిద్దరు యాది ట్రూత్ ఆర్ డేర్? ట్రూ అన్న. ట్రూత్. ఓకే, నిజం చెప్పాలి మరి. ఓకే ఓకే అన్న. నీకు మన అదిరిందిలో బాగా ఇష్టమైన కమెడియన్ ఎవరు? వేణన్న. అవునా, ఎందుకు? ఎందుకంటే అన్న ఎప్పుడు కొత్త చేద్దాం, కొత్త ట్రై చేద్దాం అంటే ఇప్పుడు గలీబాస్ వచ్చిర్రు అన్న. గలీబాస్ కి కాంపిటీషన్ గా ఏమేమి చేద్దాం, అయితే చేస్తే బాగుంటది, ఏదో ఒకటి చేస్తుంటాడు అన్న. ఆయన చూసి మేము ఎంతో నేర్చుకోవాలన్న. అన్న ఇంత కష్టపడరు కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నారని అప్పుడు నాకు అర్థమైందన్న. రాజు కూడా ఒప్పుకున్నాడు అన్న, నేను ప్రాక్టీస్ చేయనని చెప్పి. వేనన్నా కష్టపడతాడు, కానీ ఎందుకు అదిరిందిలో గల్లీ బాయ్స్ పేరు ఎక్కువ వినబడుతుంది? చిల్లర పంచరేస్తాం అన్న, అందుకని ఎక్కువ వినిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ నీకే. అన్న చిరంజీవి గారు అండ్ బి గోపాల్ గారు ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఏదైనా ఒక్క సినిమా పేరు చెప్పరా. 5. 2002 లో వచ్చింది ఆ సినిమా, బ్లాక్ బస్టర్. బి గోపాల్ గారు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ రా. చిరంజీవి గారు రా. అరే తెలియదారా? సద్దాం చెప్తాడు చూడు. ఇంద్ర. నాకు అదే వచ్చింది, నమ్మలేదన్న. దౌడ మీద పడుతుంది. ట్రూత్ ఆర్ డేర్ లో ట్రూత్ యాదం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం డేర్ చేయాలి. భాస్కర్, నువ్వు చిరంజీవి గారి సినిమా చెప్పలేకపోయావు కాబట్టి డేర్ నీకు ఇస్తున్నాము. నిమ్మకాయ నోట్లో పెట్టుకొని పచ్చి నిమ్మకాయ కొరికి ఆ పిప్పి తీసి బయట పడేయాలి. నిమ్మకాయ లేదన్న, టమాటా ఉంది. అరే ఉల్లిగడ్డ నాన్న, ఉల్లిగడ్డనా? తీసుకోరా, ఉల్లిగడ్డ తీసుకో. అమ్మో, నేను నిమ్మకాయ అంటే వీళ్ళు మరీ దారుణంగా ఉల్లిగడ్డను తీసుకొచ్చారు, ఏం చేస్తారో ఏమో. ఓకే, రెడీ. ఆల్రెడీ కోసి రెడీగా పెట్టుకుంటారు. యాదమ్మ రాజు అండ్ సద్దాం కలిసి నీకు డేర్ ఇచ్చారు. ఈ ఆన్సర్ తప్పు చెప్పావు కాబట్టి ఆ పచ్చి ఉల్లిగడ్డని తినేయాలి. కానీ పళ్ళు కాదన్న, మిక్సీలు ఉంటాయి కదా బ్లేడ్లు, అదే. అని మ్యాజిక్ చేసుకున్నా అన్న, నాకు అర్థమైతే లేదు. అబ్బా, అమ్మాయిలు చేస్తారు అమ్మాయిలు. అరే తినాలా? అరో భాస్కర్ తిను. రాజుగారు అమ్మాయి లెక్క మారిపోయింది ఇప్పుడు, చూసినావా? అవును. కాదు, ఇప్పుడు తినడానికి ఇట్లా అవుతుంది, మందులో మంచిగా తింటావు కదరా. అమ్మా నీ యాక్టింగ్, అమ్మా అదిలో చేస్తుంటే ఇంకో రేంజ్ పోతుండేరా నువ్వు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. చిరంజీవి గారు బి గోపాల్ గారు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? ఇంద్రసేనారెడ్డి. ఇంద్ర, సినిమా పేరు ఇంద్ర, గుర్తు పెట్టుకో. వెరీ గుడ్. సో థర్డ్ క్వశ్చన్, సద్దాం గెట్ రెడీ. ది బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత, ది బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించిన ఒక సినిమా పేరు. వాళ్ళిద్దరు కలిసి ఒకే సినిమా. రైట్ ఆన్సర్. సద్దాం, భాస్కర్ కా యాదమ్మ రాజు కా ఎవరికి డేర్? రాజుగానికి అన్న, గిన్నెలు తినిపిద్దాం ఇంతోటి. డేర్ ఏంటంటే బట్టలు ఇప్పాలి రాజుగాడు. నేను చెప్తే వీడియో కాల్ ఎవరు ఉండరు, మరి మీ ఇష్టం. డేర్ ఏంటంటే తల కింద కాళ్ళు పైన పెట్టి ఈ కెమెరాకి నోట్ల నిమ్మకాయ కొరుకు. ఒరే ఏం చూపెడుతున్నావు రాని, ముఖమే కనబడతలేదురా. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ యాది నీకే, రెడీగా ఉండు. జగపతి బాబు గారు
అండ్ బాలయ్య బాబు గారు కలిసి నటించిన సినిమా పేరు? లెజెండ్ లెజెండ్ అన్న చెప్తున్నా కదా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఇప్పుడు సద్దాం కా భాస్కర్ కా ట్రూత్ ఆర్ డేర్? ఈ సద్దాం ఖాన్ కన్నా ఏమి ఇస్తున్నావు? అల్లం ఎల్లిపాయ మిర్చి ఉంది కదా, ఆ 3 తినాలి. సో సద్దాం, యాది నిమ్మకాయ తిన్నాడు కాబట్టి, భాస్కర్ ఉల్లిగడ్డ తిన్నాడు కాబట్టి, వాళ్ళు నీకు ఇస్తున్నారు కాబట్టి డేర్, నువ్వు 3 ఒక్కొక్క బయట తినాలి. అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి. రెడీ? 1 by 1. ఇట్స్ వెల్లుల్లి, ఇట్స్ స్పైసీ మ్యాన్, స్పైసీ మ్యాన్. అల్లం పెద్ద బయట. కింద వేస్తున్నా, కింద వేస్తున్నా. రేయ్ ఆను ఆను మింగేసినా సిగ్గులేనోడ రేయ్, అంత కింద పడేసు. is మిర్చి. రేయ్ రేయ్, నీ టాలెంట్ వద్దురా రేయ్. ఆ మిర్చి చూపి. కొరకు నమ్లు నమ్లురా. సూపర్. సో ట్రూత్ అండ్ డేర్ ఇంతటితో సమాప్తము. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంతటితో ఎపిసోడ్ ఓవర్. మా ఈ సండే ఈవినింగ్ ని ఫుల్ గా నవ్వుకునేలాగా చేశారు మీ ముగ్గురు. మీ పేరెంట్స్ కి ఎంత గర్వంగా ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మీ ముగ్గురు సొంత బ్రదర్స్ కంటే ఎక్కువ. సో మీ ముగ్గురిని అలా చూస్తుంటే, ఎదగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వెరీ గుడ్ రాజు, వెరీ గుడ్ భాస్కర్, వెరీ గుడ్ సద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సో ఐ హోప్ దిస్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి ఎంటర్టైన్డ్ యూ. అండ్ నిన్న సుమా గారు, ఖుష్బు గారు, ఈ రోజు గల్లీ బాయ్స్. అండ్ నెక్స్ట్ వారం ఇంకా మంచి సెలబ్రిటీస్ తోనే మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్, స్టే శానిటైజ్డ్ అండ్ యూజ్ యువర్ మాస్క్స్. టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.